ఖమ్మం నగరంలో వరద ప్రవాహంతో నీట మునిగిన ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై అధికారులు కూడా జులిపిస్తున్నారు. గత 8 రోజుల క్రితం కవిరాజు నగర్, చైతన్య నగర్ మునిగిపోవడానికి ప్రధాన కారణమైన కాలువ ప్రవాహానికి అడ్డుగా నిర్మించిన ఐస్ ఫ్యాక్టరీని తొలగించాలని ఆ డివిజన్ ప్రజలు ఆందోళన చేపట్టారు. దీనికి స్పందించిన నగర కమిషనర్ అగస్త్య ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీలతో ఐస్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఐస్ ఫ్యాక్టరీ నుంచి అమోనియం ద్రవం విడుదల అవుతుందని, దాని ద్వారా ప్రమాదం ఉంటుందని టెక్నీషియన్స్ సూచన మేరకు సిలిండర్ తొలగించగా కూల్చివేస్తామని అధికారులు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు అక్కడ అధికార పార్టీ నేతలు తెలుపుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమ నిర్మాణాల ఫలితంగానే ఈ దుస్థితి వచ్చిందని స్థానికులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దీనిపై మా ప్రతినిధి ఉపేందర్ పూర్తిగా అందిస్తారు. రోజులుగా ఖమ్మం నగరాన్ని వరద అతలాకుతలం చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా అస్తవ్యస్తంగా తన జీవన స్థితిగతులు మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరానికి గల ఇట్లాంటి భయంకరమైనటువంటి వరదకు గల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్న నేపథ్యంలో పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ప్రధానంగా ఖమ్మం నగరానికి సంబంధించి మునుపెన్నడూ లేని విధంగా గత 75 సంవత్సరాలుగా లేనటువంటి వరద మున్నేరు పరివాహక ప్రాంతాన్ని ముంచేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఇప్పటికే ఏమాత్రం కూడా దిక్కుమొక్కులేని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అక్కడ ఆదుకునేందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళ పరిస్థితులు మాత్రం వర్ణాతీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యం ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి నడి బోర్డులో ఇక్కడ లకారం ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికే ఆక్రమణకు గురైన ఆరోపణలు వస్తా ఉన్నాయి. ప్రధానంగా చైతన్య నగర్, కవిరాజ్ నగర్, వరద నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా వరద దాదాపు 5 అడుగుల పైగా వరద రావడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోయిన నేపథ్యం కనబడుతూ ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్నాం. ఈ ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి కోర్టు ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి కాలువ దగ్గర ఉన్నాం. ఇది రణపాలనికి సంబంధించినటువంటి చెరువు అలుగు ద్వారా వచ్చేటువంటి వరద నీరు ఖమ్మం నగరం మీదుగా లకారం చెరువులో నుండి పూర్తిగా దొంసలాపురం మున్నేరు వరకు కూడా ఈ యొక్క ప్రవాహం కొనసాగుతుంది. అయితే ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి నిరంతరపాయంగా ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒక్కసారిగా వరదలు రావడంతో అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఇతర ప్రజానికం అందరూ కూడా ఒకేసారిగా బెంబేలైనటువంటి నేపథ్యంలో కొంత వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేసి కూడా అక్కడ కార్పొరేటర్ అక్కడ అధికారులందరూ కూడా కలిసికట్టుగా కృషి చేసిన ఫలితంగా ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం ఈ వరదకు సంబంధించి ప్రవాహం వచ్చినటువంటి ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ దీని కారణానికి సంబంధించి ఈ ప్రస్తుతం ఇక్కడ ఒక ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ప్రధానమైన కారణంగా ఐస్ ఫ్యాక్టరీ అని చెప్పేసి తాత్కాలికంగా ప్రస్తుతం అధికారులు గుర్తించారు. దీని మీద చైతన్య నగర్ చెందినటువంటి వాళ్ళు 10వ డివిజన్ 11వ డివిజన్ చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టారు. ఆందోళన చేపట్టిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమై ప్రస్తుతం హైడ్రా లాగానే ఖమ్మంకి సంబంధించి ఆర్డర్ తీసుకొని రావాలి, ఖచ్చితంగా ఆక్రమిత ప్రాంతాలన్నింటి కూడా దృష్టి సారించేసి కూల్చాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్స్ వస్తాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి చైతన్య నగర్ చెందినటువంటి వాళ్ళు, అలాగే 10వ డివిజన్ 11వ డివిజన్ చెందినటువంటి నేతలందరూ కూడా మనతో పాటు ఉన్నారు. ఇక్కడ మనతో పాటు సతీష్ గారు చెప్పండి, డిమాండ్స్ ఏంటి? గత వరదల్లో కూడా మీరు 5 అడుగుల పైగా ఉన్నటువంటి వాటర్ లో దిగి ప్రజలందరూ కూడా చైతన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించారు, చైతన్యంతో లేశారు. ప్రస్తుతం మీరు ఏం కోరుతా ఉన్నారు? ఈ రోజు చేసిన ధర్నా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ రోజు నేను కోరడం కాదు, ఈరోజు ప్రజలే రోడ్డెక్కి ఈ వరదలో వారం రోజుల నుంచి నీళ్ళల్లో ఉండి వాళ్ళ బాధని నేను స్వయంగా చూస్తున్నాను. తీరా ఈ రోజు వారం రోజుల తర్వాత మళ్ళీ రాత్రి కూడా వర్షం బీభత్సం సృష్టించింది. వారం రోజుల నుంచి కూడా మేము ట్యాంక్ బండ్ లో కూడా 2 పొక్లైన్లు పెట్టేసి అక్కడ వాగు ఇరుకుగా ఉంటే దాన్ని కూడా డెవలప్ చేస్తున్నాం. అయినా కూడా ఎంత చేసినా కూడా సాధ్యం కాని పరిస్థితులు. ఎక్కడ సమస్య ఉందంటే ఇక్కడ ఈ రోజు సిఆర్జీ అపార్ట్మెంట్ పక్కన ఈ వాగు దగ్గర ఈ కనపడే ఐస్ ఫ్యాక్టరీ దగ్గర సమస్య ఉందని ప్రజలే గుర్తించి మీరు కొట్టిస్తేనే ప్రజలు ఈ నీళ్లు పోయే పరిస్థితి ఉందని చెప్పేసి రోడ్డెక్కి ధర్నా చేశారు. 10వ డివిజన్ 11వ డివిజన్ నుంచి ఇప్పుడు అందరూ కలిసి మా దృష్టికి తీసుకొచ్చారు. దీని మీద అధికారులు మంత్రి తుమ్మల సార్ దృష్టికి తీసుకెళ్తే తుమ్మల సార్ ఇమీడియట్లీ కింద మేయర్ గారిని, కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని ఇక్కడికి పంపించారు. వారు ఇమీడియట్లీ యాక్షన్ గా ఈ ఐస్ ఫ్యాక్టరీ పడేయమని ఆర్డర్ పాస్ చేశారు. దాని మీద ఈ ప్రజలు కూడా వాళ్ళు ఇక్కడ మేము పడేసిన దాకా వెళ్ళము, మేము వెళ్ళినా ఇంటికి వెళ్ళినా మేము ఉండే పరిస్థితి లేదు, మా వల్ల కాదు, ఈ నీళ్లు పోంది, మేము ఖమ్మంలో మేము ఇక్కడ బతకలేము. కైరానగర్ పుట్టి 50 సంవత్సరాల నుంచి ఇక్కడ అందరూ చూస్తున్నారు. నేను కూడా ఇక్కడ స్థానిక వాసి. ఎప్పుడు చరిత్రలో లేనంతగా ఈ వాటర్ ఎందుకు వస్తుంది అంటే ఈ కాలువ ఆక్రమణ జరగడం వల్లనే. కాలువ మినిమం 100 అడుగులు ఉండేది, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. 100 అడుగుల కాలం ఈ రోజు 15 అడుగులు 10 అడుగులు లేని ఇంత దారుణం అంటే ఇంత ముందు కూడా గతంలో కూడా ఈ పరిస్థితి దారుణం ఉంది అని చెప్పి కంప్లైంట్ కూడా చేశాం, కానీ ఉత్తప్పుడు ఎవరు పట్టించుకోరు. ఈ రోజు పరిస్థితి ప్రజలే రోడ్డెక్కి మొత్తం ఈ రోజు ఇందాక 500 మంది ప్రజలు ఎప్పుడు రాని ఎంత కాస్ట్లీ ఏరియా ఇది. ఇక్కడ అంతా మహిళలు ఎవరు ఇంట్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళు కూడా కాదు, స్వచ్ఛందంగా రోడ్డెక్కి ధర్నా చేసిన పరిస్థితి ఇందాక అందరూ ఖమ్మం ప్రజలు చూశారు. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇక్కడ ఇందాక సమస్యని కలెక్టర్ గారు చూసి కూడా ఎమ్మటే
ఈ షెడ్ పడేయడానికి పరిష్కారం తీసుకున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తుమ్మల నాగేశ్వర గారికి. అయితే ఖమ్మం హైదరాబాద్ లాగా ఇక్కడ కూడా హైడ్రాగా లాగా కాడ్రా కూడా పెట్టి ఈ సమస్యను మొత్తం కూడా పరిష్కరించాలని మీ నుంచి నేను వినియోగించుకుంటున్నాను. మీరు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? సహజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు బయటికి రాని నానుడి ఉంది. ప్రస్తుతం మీరు ఉదయం నుంచి ఎలాగైనా సరే ఈ వరదని ముప్పుని కాపాడుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఏం కోరుతా ఉన్నారు అధికారులను? అందరికీ నమస్తే అండి. నా పేరు పద్మజారెడ్డి. ఇక్కడ 11వ డివిజన్ కవిరాజ్ నగర్. ఇక్కడ గత వారం రోజుల నుంచి కురిసిన వర్షాలకు పోయిన ఆదివారం వచ్చిన వరద 3:30 ప్రాంతంలో ప్రజలు అప్రమత్తం చేయలేకపోయాం. చాలా నష్టం జరిగింది. అదే విధంగా ఆ రోజే డెసిషన్ తీసుకొని ఉండి ఈ కాలువని వెడల్పు చేస్తుంటే మళ్ళీ నిన్న నష్టం జరగకపోయేది. 2 సార్లు నష్టపోయిన ప్రజలు ఇక వాళ్ళ ఆగ్రహ ఆవేశాలకి గురి కావాలి వచ్చింది. స్థానిక నాయకత్వం మేమందరం కూడా ఎవరం కూడా గవర్నమెంట్ కు వ్యతిరేకం కాదు. తుమ్మల గారికి సహకరిస్తాము, రేవంత్ రెడ్డి గారు సహకరిస్తాము. ప్రజల ద్వారా ఏంటంటే వాళ్ళు మమ్మల్ని వచ్చి కోరేది ఏంటంటే ఈ మొత్తం కూడా మీరు ముందుండి నడిపించాలి. ఈ సమస్యను మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తేనే ఈ సమస్య పరిష్కారం అయిద్దని నన్ను కోరటం జరిగింది. దానితోనే నేను ఒక 500 మందితోని ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. అది కలెక్టర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి వచ్చి వాళ్ళు అందరూ స్పందించి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటామని మాకు ఇది హామీ ఇచ్చారు. కాకపోతే మేమేంటంటే ఈ 130 అడుగులు సతీష్ 100 అడుగులు అని చెప్తున్నాడు. సతీష్ కంటే ఇంకొక 10-20 ఏళ్ళు పెద్దదాన్ని. నేను చిన్నప్పటి నుంచి నేను కూడా ఇదే డివిజన్ లో పుట్టి ఇదే డివిజన్ లో పెరిగాను. ఇక్కడ మీరు మీరు నక్ష తెప్పించుకుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ డిజైన్ 130 ఫీట్, ఇది 130 ఫీట్ ని వచ్చేసి 30 ఫీట్ చేశారు. అంటే 100 ఆక్రమణ అయింది. 100 ఆక్రమణ అయ్యి బ్యూటిఫికేషన్ పేరుతోని, నగర సుందరీకరణ పేరుతోని ట్యాంక్ బండ్ ఏదైతే ఎత్తు పెంచడం జరిగిందో ఈ నీళ్లు పోయి కరెక్ట్ గా లకారప్ చెరువులో కలవాలి. అలాంటిది లకారప్ చెరువులో కలవకుండా ఆ నీరంతా వెనక్కి పోటేసి తన్ని మొత్తం కవిరాజ్ నగర్ ని, మేము మున్నేరు ప్రాంతంలో ఉన్నామా కవిరాజ్ నగర్ లో ఉన్నామా మాకు అర్థం కాని పరిస్థితి. భయం గుప్పెట్లో కవిరాజ్ నగర్ వారం రోజుల నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. మా డిమాండ్ ఏమీ లేదు. మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఇక్కడ ఏది కూడా ఎక్కడ కబ్జా జరిగిందో అక్కడ గుర్తించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఎలా చేస్తున్నారో ఇక్కడ కూడా కాడ్రా రావాలి. దాన్ని స్వచ్ఛందంగా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఇమీడియట్ గా ఎక్కడ కబ్జాలు ఉన్నాయో అక్కడ తీసేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఇక్కడ పబ్లిక్ చూస్తా ఉన్నాం, దాదాపు ఒక్కొక్కరు చేరుకుంటా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ప్రజలందరూ కూడా చేరుకొని ఈ ఐస్ ఫ్యాక్టరీకి ప్రధానమైనటువంటి 5 అడుగులు నీరు వరద ప్రవాహం రావడానికి ప్రధాన కారణమైనటువంటి కాలువకు అడ్డంగా నిర్మించినటువంటి ఏదైతే ప్రదేశం ఉందో ఈ ప్రదేశానికి సంబంధించి ఐస్ ఫ్యాక్టరీని ప్రస్తుతం కూల్చేందుకు కోసం కూడా అధికారులందరూ కూడా ఇక్కడికి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఏ అసౌకర్యం జరగకూడదని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలకు ఇచ్చినటువంటి దాంట్లోనే మన ఇక్కడ ప్రస్తుతం ఒక మరో వ్యక్తి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. మనతో పాటు చెప్పండి సార్, ఏమంటారు? గత ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని డబ్బులు లంచాలు తీసుకొని పర్మిషన్ ఇచ్చారు. ఇయ్యబట్టే ఎట్లా అయింది, ఇయ్యపోతే ఇట్లా జరగదు. వందల వేల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇది రెండోసారి. ఇది పట్టాలు చేసుకున్నారు. అదే నిద్రమే ఉంటే ఎంత ఆగమయ్యేటోళ్ళు. ఇది ప్రస్తుతం ఖమ్మం నగరానికి సంబంధించి ప్రధానమైన అడ్డంకులకు సంబంధించి ఆక్రమణలే ప్రధానమైనటువంటి కారణంగా చెప్తా ఉన్నారు. మున్నేరు పరివాహక ప్రాంతం ఒక భాగం అయితే ప్రస్తుతం చిన్న కాలువ అంటే వరదలు వచ్చేటువంటి వాటర్ పోయేటువంటి ప్రాంతాన్ని కూడా ఆక్రమణ గురైందని చెప్పేసి మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. ఇక్కడ చెరువుకు సంబంధించి మున్నేరుకు సంబంధించినటువంటి వరద ఒక భాగం అయితే లకారానికి సంబంధించినటువంటి వెళ్లాల్సిన వాటర్ ఇక్కడ మొత్తం ఆక్రమణ అడ్డుగా అనేక గోడలు ఇలాంటి అక్రమ కట్టడాలు నిర్మించడం తోటి ప్రస్తుతం ఇక్కడ వరద అనేది కూడా ఇక్కడ చివరి వరకు చేరుతా ఉంది. దాదాపు 100 అడుగుల పైగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ప్లేస్ ని కూడా పూర్తిగా ఆక్రమించుకొని కూడా చాలా మంది కబ్జాదారులు కబ్జా చేస్తారని చెప్పి ఆరోపణలు వస్తా ఉన్నాయి. మరోపక్కన స్కూల్స్ పై మరోవైపు బిల్డింగ్స్ పై 5-6 అంతస్తుల బిల్డింగ్స్ కూడా ఆక్రమణలకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళందరికీ కూడా నిర్మించారని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. కొంత గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలే ప్రధానమైన కారణాలు. రకరకాల ప్రలోభాలకు లొంగిపోయి అధికారులు ప్రభుత్వం చెందినటువంటి కొంతమంది నేతలు ప్రలోభాలకు లొంగిపోయి నిర్మించేటువంటి పర్మిషన్స్ ఇచ్చారు. దానికి కారణమే ప్రధానమైన కారణం అని చెప్తా ఉన్నారు. ఏదేమైనా సరే ఖమ్మం లాంటి ప్రాంతంలో ప్రశాంతమైనటువంటి రాజకీయ వాతావరణ ప్రాంతంలో ఇట్లాంటి వరదలు ఒక్కసారిగా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురయ్యాయి. ఒక్కసారికి సముద్రం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా అల్లకొల్లమయ్యారో ఖమ్మం నగర ప్రజలు కూడా అల్లకొల్లలు కావడంతో కూడా ఖమ్మం జిల్లా అధికారులు 3 మంత్రులు కూడా అలర్ట్ అయ్యి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తూ వాళ్ళందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రస్తుతం ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా వాళ్ళని రక్షించేందుకోసం కూడా టీం అందరూ అలర్ట్ చేసి ముందుకు కొనసాగిస్తా ఉన్నారు. ఖమ్మం నగరంలో జరిగినటువంటి ఇట్లాంటి ప్రమాదాన్ని తిరిగి రాకోకుండా ఉండేందుకోసం తీసుకున్న ప్రతి కార్యాచరణ కూడా ప్రజలు కూడా అధికారులకు అలాగే ప్రభుత్వం అండదండకు నిలుస్తున్న నేపథ్యం కూడా ఖమ్మంలో కనబడుతుంది. ఖమ్మం కార్యాచరణ కూడా ప్రజలు కూడా అధికారులకు అలాగే ప్రభుత్వం అండదండకు నిలుస్తున్న నేపథ్యం కూడా ఖమ్మంలో కనబడుతుంది. ఖమ్మంలో ఉన్నటువంటి ప్రస్తుత వరద పరిస్థితి కెమెరా పర్సన్ హరితో ఉపేందర్ ANN